అంకుల్ 13న ఏంటి సోమవారం రోజు? ఓటు వేస్తాము సోమవారం. ఓకే, మీది ఎక్కడ? మాది ఆంధ్ర. ఆంధ్ర అంటే ఇప్పుడు మరి ఏపీలో మరి అసెంబ్లీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా. అవును, మరి వేస్తున్నారా ఓటు? వేస్తున్నాము. ఓకే, అంటే ఇప్పటివరకు 5 సంవత్సరాలకి ఓటు హక్కు అనేది వస్తుంది కదా, సో ప్రతి 5 సంవత్సరాలకి వేస్తున్నారా? ఇప్పుడు మిస్ చేసిండ్రా? మేము మిస్ ఏం చేయలేదు, వేస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కదా మీరు. అవును. అక్కడికి వెళ్ళాలా, ఓటు వేయాలా ఏమన్నా అనిపించిందా మీకు? అనిపించింది. వచ్చి డబ్బులు ఇచ్చిండ్రు, వెళ్ళి వేస్తామంటే. ఒరే బుర్ర తక్కువ ఎదవా. డబ్బులు తీసుకున్నారా? అవునా? ఛార్జింగ్ మట్టుకు ఇచ్చిండు. డబ్బులు తీసుకోవడం మంచిదే, ఏం కాదు. డబ్బులు ఛార్జీలు మట్టుకు తీసుకోండి, డబ్బులు తీసుకుని ఏం కాదులే. డబ్బులు అంటే ఎన్ని ఇచ్చినా తీసుకోవడం తప్పులే. ఛార్జీలు కట్టుకొని రండి, ఓటు వేయండి అని అన్నారు. మన పైసలే, మనకే ఇచ్చారు. సో డబ్బులు మీరు ఎన్ని పార్టీల నుంచి అయినా తీసుకోండి, కానీ మీరు మాత్రం ఓట్ అయితే జగన్కి వేస్తాం. జగనే మాకు జగన్ ఇంకేం లేదు. సరే, మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేయండి అంతే. ఓకే, మరి ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళాలా, ఓటు వేయాలా అనుకుంటారు కదా, ఓటు ఎందుకు అవసరమా అనుకుంటారు కదా, మరి వాళ్ళకి ఓటు వేయాలని చెప్తారా, ఓటు ఏం కాదు అని చెప్తారా? ఓటు వేస్తాము, వేయాలనిపించింది వేస్తామని. మీరు కాదు, ఇంకా చాలా మంది ఇక్కడ చదువుకునే వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓటు వేయాలని చెప్తారా? ఓటు వేయాలని చెప్తాము. సోమవారం రోజు ఏంటిది? ఈ సోమవారం రోజు ఏంటిది? ఏమో నాకు తెలియదు అమ్మా, ఏందో. నేనేమో ఇప్పుడు నెల 2 నెలలు పడుకోని లేస్తలేదు. నన్ను అడుగులేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రే మాది. ఆంధ్రనేనా? తెలంగాణనే. ఓటు హక్కు మరి ఓటు సోమవారం రోజు ఓటు వేయాలి కదా, మరి ఓటు వేస్తానవా? ఇక వేయాలంటే చేతన అయితే పోతా, చేత కాకుండా ఉంటా. అంటే 5 సంవత్సరాలకి వేస్తావా ఓటు? ఎప్పుడన్నా మిస్ చేసినవా? నేను ఎప్పుడు మిస్ చేయలేదు. మరి ఈసారి వేస్తున్నావా సోమవారం పోయి? ఇక మరి వేయాలంటే నా చేతన అయితే వేస్తాను. అంటే ఆటోలు కూడా పెడతారు. ఇప్పుడు మీరు నడ రాకపోయినా ఎట్లా మెల్లమెల్ల నడుతున్నారు కదా, ఆటోలు బస్సులు అవన్నీ పెడతారు. సరే, కడితే వేస్తలేదు. అంటే వాళ్ళు తీసుకుపోతే సరే, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా ఓట్లు ఎత్తురు కదా, మరి ఓటుకున్న అసలు విలువ ఏంటి? ఏమి విలువ చూపిస్తుండ్రు? చేసి అయితే ఓ 2000 ఇచ్చిండు. ఇక ఆయన ఇప్పుడు ఆయన ఏమి ఇస్తుండు? ఇప్పుడు 3 నెలల సంది ఇస్తారని ఏమన్నా ఇస్తుండా? పైసలు ఇస్తలే. ఏమి ఇస్తుండు? 2000 ఇస్తుండు. 2000 ఇచ్చిండు అంతే. ఇస్తలేడు. ఇస్తాడు. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇచ్చేస్తాడు. ఏమో చెప్పు, వీడియో చూసి మాకు ఇయ్యాలని చెప్పు. నేను ఆయన కినొస్తలేదా, చూస్తలేడా? అంతేనా? ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఓట్లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఉంటాం కదా, సో ఊరికెళ్ళి ఏం వేయడం లేదని చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే బాగా ఊరు కాదు, ఇక్కడనే వేరే వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి సరే వస్తుండ్రు కానీ వాళ్ళు ఏపీకి పోయి ఓటు వేయాలి కదా, మరి ఓటు వేయాలంటావా? ఏం కాదులే అంటావా? ఏం కాలేదంటే ఎట్లా ఓటు వేయాలి కదా, తప్పకుండా ఓటు వేయాలి ఖచ్చితంగా. ఓటు ఏ ఓటుకైనా వేయాలి, వినియోగించుకోవాలంటావు. తీసుకోవాలి. తీసుకోకుండా బాగుంటుందా? మర్చిపోయినట్టేనా ఓటు పోగొట్టే మర్చిపోయినట్టే. మరి అందుకే ఓటు వేయాలి, ఓటు వేయాలి. కానీ మరి ఆయన కూడా చెదగాని వాళ్ళని చెదనైన వాళ్ళని చూడాలి. మరి ఓటేయమని ప్లీజ్ ఓట్ అని చెప్పి ఆయన ఏం చేసిండు? నన్ను గెలిపి అని ఇప్పుడు కూడా అంటుండు. గెలిచిండు ఒకసారి, గెలిచినాక మరి ఇప్పుడు గెలుస్తాడో ఏమో, వేస్తే గెలుస్తాడు. ఇస్తాడా? ఓట్ అని చెప్పండి, వేస్తాం ఓటు. చూస్తారు కదా, అంటే అందరు వేస్తారు. సో చూసారు కదా, అంటే చాత కాని వాళ్ళు కూడా ఓటు వేయడానికి అయితే వెళ్తున్నారు. సో మనకేమైంది, మనం ఎందుకు వేయొద్దు ఓటు? సో మనం కూడా ఓటు వేద్దాం తప్పకుండా. సో మా వాళ్ళు కూడా వేస్తారు ఓటు. ఇక నేను కూడా వేస్తా, అందరు వేస్తారు.